వచ్చేసి ఈ రోజు రైడర్ 125 రివ్యూ అయితే చూద్దాము. బడ్జెట్ లో ఎక్కువ మనకు మైలేజ్ ఇచ్చేది అయితే వెహికల్ అయితే ఇది మనకు వచ్చేసి 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకు 1,25,000 రూపాయలు. ఛార్జింగ్ పిన్ కూడా ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది పికప్ కానీ చూసుకున్నట్లయితే మంచిగా అయితే ఉంది. సో ఫీడింగ్ కూడా వచ్చేసి ఈ రోజు రైడర్ 125 రివ్యూ అయితే చూద్దాము. సో ఎట్లా ఉందంటే మనకు స్పోర్ట్స్ బైక్లలో తక్కువ కాస్ట్ తో ఎక్కువ మైలేజ్ ఇచ్చి ప్రైజెస్ తక్కువలో ఉన్న దాంతో టీవీఎస్ లో మనకు వదలడం రైడర్ అయితే జరిగింది. సో లో ఎక్కువ మనకు మైలేజ్ ఇచ్చేది అయితే వెహికల్ అయితే ఇది మనకు. సో చాలా బాగుంటుంది. సో ముందు స్క్రీన్ అయితే చూద్దాం ఎట్లుందో. 1 లీటర్కి వచ్చేసి 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు. సో ఇది ఏబిఎస్. సో ముందర మనకు ఏబిఎస్ అయితే వేయడం అయితే జరిగింది. సో బ్యాక్ సైడ్ మామూలుదే. సో మనకు రోడ్డు గ్రిప్ కూడా బాగుంటుంది. సో బ్రేక్ సిస్టమ్ కానీ మనకు క్లచ్ మూమెంట్ కానీ అన్నీ అయితే బాగానే ఉన్నాయి. సో ఈ రైడర్ లోనే 3 కలర్స్ అయితే ఉన్నాయి. సో ఒక రెడ్, బ్లాక్, ఒక ఈ కలరు. సో మనకు రెడ్ కలర్ వచ్చేసి 1,25,000 రూపాయలు. సో మనకు ఈ డిజైన్ తో రావాలనుకుంటే ఒక 5K ఎక్కువ అయితే తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. సో ఈ రైడర్ మొత్తము. సో అంతేకాకుండా మనకు ఛార్జింగ్ పిన్ కూడా ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది మనం ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు మనకు ఇదైతే చాలా యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా మనకు ఇది మొబైల్ పెట్టుకోవడానికి. సో ఇది మన ఓన్గా అయితే వేయించుకోవాలి. ఇలా ఉంటుంది. సో ఎక్కడికైనా రైడర్ మనకి ఇటు వెళ్ళినప్పుడు 1 లీటర్కి 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో రోడ్ గ్రిప్ కానీ ఫ్యామిలీకి సీట్ కెపాసిటీ కూడా చూద్దామండి ఎట్లుందో. సో ఒక చిన్న అమౌంట్ లోనే మనకు ఒక రైడర్ బైక్ అయితే మనకు ఉంటుంది. సో దీన్ని ఒకసారి ట్రైల్ చేసి చూపిస్తాను నేను. సో బైక్ వచ్చేసి మంచి బీడింగ్ కూడా ఉంది మనకు. సో చూస్తున్నారు కదా మంచిగా. సో దీనికి వచ్చేసి 5 గేజెస్ అయితే ఉంటాయి మొత్తము. సో రోడ్డు గ్రిప్ కానీ మనకు సంబంధించిన వాటిలో మొత్తం పికప్ కానీ చూసుకున్నట్లయితే మంచిగా అయితే ఉంది. సో బీడింగ్ కూడా. సో ముందర ఏబిఎస్ ఎలా ఉందో చూడండి. సో ఇదేనా బద్దండి రివ్యూ. ట్రై చేయండి, కావాలంటే తీసుకోండి. అవుట్లుక్, ఇన్లుక్. సో దీన్ని చూడండి మొత్తం ఎట్లుంటుందో.